ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల నుంచి ఫుల్ హీట్ మీద ఉన్నటువంటి టాపిక్ కాకినాడ పోర్ట్. మొదట ఉప ముఖ్యమంత్రి ఎళ్లి ఏదో బియ్యం అక్రమ రవాణా అన్న దగ్గర నుంచి మొదలెట్టి, సీజ్ ద షిప్ అన్న దగ్గర నుంచి మొదలెట్టి, చివరికి కాకినాడ పోర్టు వ్యాపార వ్యవహారాల దగ్గరకొచ్చి, అందులో ఆ పోర్టు యజమానిని ఏదో బెదిరించి అరబిందో వాళ్ళు రాయించుకున్నారనే దగ్గర వరకు వచ్చి, ప్రభుత్వం ఏకంగా దాంట్లో విజయసాయి రెడ్డి గారిని, శరత్ చంద్రారెడ్డిని, వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడిని, అందులో వాళ్ళు ఇంకా దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయడం, కొందరు ఏకంగా హైకోర్టులోకి వెళ్ళి దీని మీద అప్పీల్ చేసుకోవడం, రకరకాలు ఆ కేసుకు వ్యాజ్ చేయమని, ముందస్తు బెయిల్ కావాలని. సో ఎపిసోడ్ ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వచ్చింది. అక్కడికి వచ్చి మళ్ళీ ఇది బియ్యం ప్లాట్ఫామ్ ఎక్కబోతూ ఉంది. కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడి నుండి ఈ బియ్యం అక్రమంగా తరలింపు వ్యవహారాన్ని ఇన్వెస్ట్ చేయడం కోసం ప్రభుత్వం తాజాగా ఒక సిట్ను నియమించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించారు, సిట్ను నియమించింది. అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించి ఎవరున్నారు అనేది తేల్చడం కోసమట. అండ్ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో జూన్ జూలైలలో కూడా ఆ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కొన్ని కేసులు కూడా ఫైల్ అయ్యాయి. అలా ఇండివిజువల్గా నమోదైన కేసులను, ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలను, ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందని అంటున్నారో దీన్ని, ఈ అన్నింటినీ కూడా సిట్ విచారణ చేయబోతూ ఉంది. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ కాకినాడ పోర్టు, ఇక్కడ నుంచి బియ్యం అక్రమ రవాణా అనే ఎపిసోడ్లో ఎవరో పెద్ద చేపలు మునగబోతూ ఉన్నారు. ఇంతకు ఎవరు వాళ్ళు? మీకు ఏమైనా గెస్ ఉందా? ఎనీ గెస్? మొత్తం మీద ఎవరో మునగబోతూ ఉన్నారు. అంతలేంది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వదు, సపరేట్ టీం నియామకం జరగదు. ముందే డెఫినెట్లీ కొంత సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఎవరినో పెద్ద చేపను టార్గెట్ చేయబోతున్నారు. అది ముమ్మాటికి నిజం. ఎవరై ఉంటారు? వాట్స్ యువర్ గెస్? అండ్ ఎన్నికలకు ముందు నుండి కూడా ఎప్పటి నుండో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని సెంట్రిక్గా చేసుకొని ఈ బియ్యం చుట్టూ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు విపక్షంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన అప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు, అది ఇది అని చెప్పి. అప్పుడు కూడా అంటే విమర్శలు చేయడమే కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జీపు గట్టేసి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తాము అన్నారు. ఈ మాట కూడా అన్నారు, జీపు కట్టుకొని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తాము అని. సో మరి ఇప్పుడు ఈ బియ్యం అక్రమ రవాణా అంటూ సిట్ నియమించింది. సిట్టు మరి ఎవరిని తేల్చబోతుంది? ఎవరి వైపు వేలు చూపెట్టబోతున్నారు? అండ్ ఈ విచారణ రేపు నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ కొంచెం కింది స్థాయి వాళ్ళ దగ్గర నుంచి మొదలెడతారు. తర్వాత ఎక్కడికి ఒక బిగ్ షాట్ దగ్గరికి అయితే వచ్చి ఆగుతుందేమో అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. ఐఎమ్ నాట్ షూర్, బట్ అటువంటి పరిస్థితుల్లోనే సిట్ నియమిస్తారు అని. అంటే వాళ్ళకి సిట్ నియమించేటప్పుడే దీని దిశ దశ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి క్లియర్గా ఒక అంచనాకు వచ్చిన తర్వాత నియమిస్తారు. అంటారు ప్రభుత్వ పెద్దల వాళ్ళ అంచనాను, వాళ్ళ ఆలోచనలను పసిగట్టే సిట్ వ్యవహార శైలి కూడా ఉండేది. ఎందుకంటే ప్రభుత్వ భాషలను కాదని వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు విచారణలు చేయరుగా. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణా ఎపిసోడ్లో ఎవరో పెద్ద చేప అయితే మునగబోతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది.